రైతులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం తొందరలోనే అమలు కానున్నది. ఇందులో భాగంగా ప్రతి రైతుకి పిఎం కిసాన్తో పాటు స్టేట్ గవర్నమెంట్ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అమౌంట్ మొత్తం కలిపి 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఏడాదికి ఇది విడతల వారీగా జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా తొలి విడత కింద 7,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. అది 2-3 రోజుల్లోనే జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులందరూ రైతుల యొక్క డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. సో ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. సో మొదటిసారి కనుక మీరు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మీరు మీ యొక్క స్టేటస్ను చెక్ చేసుకోవడానికి మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇలా డిస్ప్లే అవుతుంది. సెర్చ్ బార్లో మనం అన్నదాత సుఖీభవ అని టైప్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు కనిపించింది ముందే. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మొదట్లో ఉంది కదా వెబ్సైటు, అఫీషియల్ వెబ్సైటు, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మనకి వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఇక్కడ చూడండి బెనిఫిషరీ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. సో చెక్ యువర్ పేమెంట్ అండ్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఈజీలీ యూజింగ్ యువర్ ఆధార్ అని ఉంది కదా. స్టేటస్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ కావడం లేదు, వెబ్సైట్ బిజీ ఉన్నట్లుంది, సర్వర్ బిజీ. సో ఓపెన్ కావడం లేనట్టుంది. సో ఇలా ఎంటర్ చేయగానే రైతు యొక్క వివరాలు, వారి పొలం వివరాలు, వారి ఊరు తదితర డీటెయిల్స్ మరియు రైతు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అన్న డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.